కాశ్మీర్‌ని వాళ్ళు విడిపోతానంటే మనం ఎందుకు అట్టు పెట్టుకోవాలి? ఈశాన్య రాష్ట్రాలు ఆళ్ళు విడిపోతానంటే మనం ఎందుకు అట్టు పెట్టుకోవాలా? ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఖచ్చితంగా నాకు 'ప్రకాష్ రాజ్' మీద వ్యతిరేకత. ఎందుకంటే ఆయనకి అవగాహన లేకపోవడం గాదు. వేరే కోణంలో నుంచి చూస్తున్నాడు. అది తప్పు. దేశ భద్రత విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో మొండిగా ఉండాలి. అక్కడ వాడికి ఇష్టమున్నా లేకపోయినా అక్కడ మనం అమలు చేసి తీరాలి. దేశ రక్షణకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ విషయాల్లో బాధ్యతాయుతంగా ఆలోచించడంలో విఫలమవుతున్నాడు. కానీ ఒక పాయింట్‌లో మాత్రం అంటే మంచి తను ఆలోచన రేకెత్తిచ్చే అంశాలు మాత్రం బానే ఉంది. అందులో ఒకటి భారతదేశంలో మొదట రోడ్డేస్తారు. తర్వాత మురుగు కాలువల కోసం మళ్ళీ తవ్వుతారు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ రోడ్డేస్తారు. మళ్ళీ పైప్ లైన్‌ల పేరుతో తవ్వుతారు. ఇది ప్రజల కష్టార్జితాన్ని దోచుకునే అవినీతి అధికారుల కుట్ర. అధికారులే గాదు ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్న ఒక నీచమైన పని. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, వివిధ మున్సిపాలిటీలు, వివిధ కార్పొరేషన్‌లు జరుగుతానే ఉంటది. నిరంతరం ప్రజల సొమ్ము దోపిడీ చేస్తానే ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు 'ప్రకాష్ రాజ్'.